పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ వల్ల తమకు కలిగే నష్టాలను పవన్ కు వివరించారు. పవన్ కళ్యాణ్ తో రైతులు ఏం మాట్లాడుతున్నారన్న దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. గత కొన్ని రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నెలకొన్న ఆక్వా ఫ్యాక్టరీ విషయంలో గందరగోళం నెలకొంది. అటు కొంతమంది ప్రజలు ఫ్యాక్టరీ కడితే మాకు ఉపాధి కల్పిస్తున్నారు, కొంతమంది ఏమో ఫ్యాక్టరీ కడితే ఆ కాలుష్యం ఏర్పడుతుంది, దానివల్ల ప్రజలకు హాని కలిగే అవకాశం ఉందని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. అయితే మరికొద్దిసేపట్లో ఇక్కడ సభకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యం వారితో బాధితులతో మాట్లాడే ఆయన హాజరై ఆయనతో బాధితులతో మాట్లాడతారు. ఈ నేపథ్యంలో భీమవరం చెందిన కొంతమంది మనతో ఉన్నారు బాధితులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఇప్పుడు ఆక్వా ఫ్యాక్టరీ నిర్మించాలనుకుంటున్నారా? ఒకవేళ నిర్మిస్తే మీకు ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది? సార్ నా పేరు మధు అండి. నేను ఆక్వా ఫ్యాక్టరీ నిర్మించమని చెప్పి అడుగుతలేదు, దాన్ని ఆపమని చెప్తున్నాం. ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ జరగడం వల్ల అక్కడ చాలామంది 50,000 ఎకరాలు సుమారు రైతాంగం ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాడయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ ఆక్వా ఫ్యాక్టరీ పెట్టడం వల్ల ప్రజలకు కూడా వేరే వేరే డిసీజులు రావడం చాలా మేమైతే ఊరిని ఖాళీ చేసి వెళ్ళవలసి వచ్చే పరిస్థితి అయితే తుందూరు, కంసాలపేతపూడి, జొన్నలగరువు ఈ ప్రాంతాల్లో మేము ఊరిని ఖాళీ చేసి వెళ్ళవలసి వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని చెప్పి మేము ఈ ఫ్యాక్టరీని కట్టొద్దని చెప్పి వాళ్ళకి చాలాసార్లు చెప్పడం అయింది. ప్రతి నాయకుడికి భీమవరం మండలం, నరసాపురం మండలం, పాలకొల్లు మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యే కాడి నుంచి ఎంపీ, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మేము విజ్ఞప్తి చేసుకున్నాం. కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అందుకని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావడం జరిగింది. అంటే మీ చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి కాకుండా ఈ చుట్టూ అధికారులను కలవడం జరిగిందా? వారు ఏమన్నారు? స్థానిక ఎమ్మెల్యే మీకు ఏమన్నా భరోసా ఇచ్చారా? స్థానిక ఎమ్మెల్యే వచ్చేసి అంజిబాబు గారు అండి, భీమవరం మండలం మా అంజిబాబు గారు. ఆయనకు కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా ఎటువంటి స్పందన లేదు. కనీసం ఊరు రావడం కూడా జరగలేదు. గత జనవరి 22వ తారీఖున 5,000 మంది ప్రజలు కలిపి ఫ్యాక్టరీని అడ్డుకుంటామని చెప్పి డైరెక్ట్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మరీ ఫ్యాక్టరీ లోనికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు కూడా ఆ తర్వాత చాలామంది గ్రామస్తులకు కూడా దెబ్బలు తగిలినాయి. అప్పుడు కూడా మా ఎమ్మెల్యే కనీసం పట్టించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు ఆయన. మరి ఈరోజు గ్రామంలో ఇంత ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే కానీ కనీసం ఎంపీ కానీ ఏంటి ఇబ్బంది కనీసం ఇచ్చారు, మనం వెళ్ళి మాట్లాడాలన్న కనీసం జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. మేము చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాము, ఈరోజు తెలుగుదేశం వస్తే ఏదో 10 మందికి ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 2 జిల్లాలు పశ్చిమ గోదావరి, వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి 2 కూడా పట్టుకొమ్మలు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఆ పట్టుకొమ్మలు రెండిట్లో ఒక కొమ్మని నేనే తెగేసేస్తాను, కొమ్మ లేకుండా నేను చేస్తానని చెప్పి ఆయన ఒక ఆక్వా హబ్ నిర్మించి మొత్తం ఊర్లు ఖాళీ చేయించి నేను తుందూరు, కంసాలపేతపూడి, జొన్నలగూరు, భీమవరం మండల పరిసరాలు మొత్తం ఆక్వా హబ్ తయారు చేస్తే అక్కడ ఉన్న ప్రజల్ని ఏం చేయాలనుకున్న ఉద్దేశంతో ఆయన ఉన్నారన్నది ఎవరికి అంతు చిక్తు లేదండి. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని కట్టే బదులు అట్లీస్ట్ ప్రజలందరికీ కూడా కనంత ఏమన్నా పాయిజన్ లాంటిది ఇచ్చేసి చంపేసిన తర్వాత ఆయన ఫ్యాక్టరీ నిర్మించడం అన్నది చాలా కరెక్ట్ అయిన పద్ధతి. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకైనా ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల ప్రమాదం చేకూరుతుందని ఎవరు చెప్పడం జరిగింది? మీరు అంటే ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఫ్యాక్టరీ వచ్చిన కొత్తలోనే మాకు బోర్డు పెట్టగానే మా వాళ్ళందరూ దాని మీద సర్వే చేయించడం, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్లు చాలామంది సైంటిస్టుల ద్వారా మేము అందరినీ కనుక్కుని అందరి దగ్గర వివరాలన్నీ సేకరించి ఆ ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా లేదా అన్న దాన్ని కనుక్కున్న తర్వాతే మా వాళ్ళు ఫ్యాక్టరీ మా ఊరు కమిటీ చేసుకుని అందరూ ఫ్యాక్టరీని ఆపాలన్న పాయింట్లోకి వచ్చి అందరూ బయటకు వచ్చి రావడం జరిగింది. పెద్ద పెద్ద సైంటిస్టులు కానీ ఎవరిని కలిసినా ఈ ఫ్యాక్టరీ వల్ల మీకు ముప్పే ఉంటుంది తప్ప మీకు మంచి జరిగేది ఏమి ఉండదు అని చెప్పేసి అందరూ చెప్పడం కూడా మాకు జరిగింది. మీరేం డిమాండ్ చేస్తున్నారు? అంటే ఫ్యాక్టరీ కట్టడం వల్ల మీకు కొంతమంది లాభం ఉందని చెప్తున్నారు, కొంతమంది నష్టం ఉందని చెప్తున్నారు. మీకు ఎటువంటి డిమాండ్ చేస్తారు? ఒకటండి, ఈ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టడం వల్ల మొత్తం అంతా ఇంచుమించు 5 మండలాల్లో ఇంచుమించు 40 గ్రామాలు సర్వనాశనం అయిపోతాయండి. అభివృద్ధి మాట ఎలా ఉన్నా ముందు గ్రామాలన్నీ ఖాళీ చేసే పరిస్థితి వస్తుంది. ఎందువల్లంటే ఈ ఫ్యాక్టరీ ఇంచుమించు ఇప్పుడు ప్రాసెస్ 3 సంవత్సరాలు రెడీ టు ఈట్ అని 3 సంవత్సరాలు నిల్వ చేసి తయారు చేసి విదేశాలకు పంపింది. అంటే దాని నుంచి వచ్చే పొల్యూషన్ అంతా మనం విడుదల చేసి వాళ్ళకి మంచి ఫుడ్ ఇతర దేశాలకి పంపించడంలో చేయొచ్చు, మనకు ప్రోత్సాహాలు తీసుకురావచ్చు. ఎక్కడ పెట్టాలి అనేది అధికారులు ఎవరో స్పందించలేదు.
3 గ్రామ కంఠంలో పెట్టి ఈ విషయం మీరు పేల్చండి, మేము వ్యాపారం చేసుకుంటామని 2 వ్యాపారస్తుల కోసం చంద్రబాబు నాయుడు గారి నుంచి మొత్తం మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ, మినిస్టర్ని, కలెక్టర్ని, సబ్ కలెక్టర్ని, అందరినీ, వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉందంటే అధికార పరిస్థితి ఫ్యాక్టరీ కావాలనుకుంటే మా దగ్గరికి రండి, మీకు ఫ్యాక్టరీ వద్దని చెబితే మా దగ్గర మట్టికి రావద్దనే పరిస్థితిలో ఈ జిల్లా యంత్రాంగం అంతా ఉంది, కలెక్టర్తో సహా. ఇంచుమించు సబ్ కలెక్టర్ గారు అయితే సబ్ కలెక్టర్ గారికి మొత్తం తెలుసు, ఆయన కూడా ఫస్ట్ మాకు సానుకూలంగా స్పందించారు. ఈ మధ్యలో మొత్తం అందరి మీద కేసులు భయానకరంగా చాలా దారుణంగా పెడుతున్నారు. ఒక్కొక్కరి మీద 7 కేసులు, బైండ్ ఓవర్ కేసులు. ఇంట్లో ఉన్న నడవలేని ముసలాళ్ళు, మామూలుగా మంచి మోకాలు పట్టులెట్టిన కూడా బైండ్ ఓవర్ కేసులు ఎట్టి ఓటర్ లిస్ట్ కేసులు ఎట్టడం జరిగింది. ఇదన్నీ డిఎస్పీ గారి సమక్షంలో మొత్తం మీద ఆర్డీఓ గారు వీళ్ళందరూ చాలా దారుణంగా హింసిస్తున్నారండి. ఇది చాలా దారుణం. ఏమైనా సరే మేము ఫ్యాక్టరీ మట్టుకు అక్కడ కట్టనిచ్చే ప్రసక్తి లేదు. మాకు సిపిఎం మధు గారు మద్దతు ఇచ్చారండి, ఆయన ద్వారా పోరాటం బాగా సాగుతుంది. మేము కూడా అసలు ఈ ఫ్యాక్టరీని అక్కడ కట్టించి భారీగా అమ్మోనియం వాడటం వల్ల మా గ్రామాలన్నీ కలుషితమైపోయి పంటలు పండలేని పరిస్థితి. ఈ రోజుకి 1,50,000 నుంచి 3 లక్షల వరకు నీటిని వాడతారంటే ఈ నీటిని వాడటం వల్ల గొంతేరు జీవనది అండి, గొంతేరు డ్రైన్ అని అంటారు మాటకి, కానీ గొంతేరు జీవనది సుమారు 7 మండలాల నుంచి ప్రవహిస్తున్నది. దాని మీద 2 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయండి. 2 ఎత్తిపోతల పథకాలు, తిలపూడిలో ఒక ఎత్తిపోతల పథకం ఉంది, కొప్పూరు మచ్చిపూరి కాడ ఒక ఎత్తిపోతల పథకం ఉంది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ మొన్నే ఒక 6 నెలలు అయిందండి ప్రాసెస్ మట్టి. మాకు గొంతేరు కాలువ ద్వారా వచ్చే నీరు దాలవాకి మా గ్రామాల పరిస్థితి ఏంటంటే పంట కాలువకి చివరనున్న గ్రామాలండి మావి. ఆ గ్రామాలకి దాలవా పంటకి నీరు వంతుల వారికి ఇచ్చే పరిస్థితి అండి. ఆ వంతుల వారిగా కూడా వచ్చే అందని పరిస్థితుల్లో ఆ గొంతేరు కాలువకి అడ్డుకట్టేసుకుని నీళ్లు ఇంజిరాలతో తోడుకుని ఎత్తిపోతకల టైపు అక్కడ వ్యవసాయం అని పండిస్తామండి. కింద అయితే ఇంచుమించు ఇక్కడ 5 మండలాల్లో ఇంచుమించు 35 నుంచి 40 గ్రామాల్లో సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉందండి. ఇది చాలా దారుణం అండి. ఎట్టు పరిస్థితిలో మటుకు ఇక్కడ మేము ఈ బ్యాటరీ కట్టినామండి, ప్రాణాలకైనా సరే ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారు, మీ సమస్య ఏంటి? అయితే మొత్తమే 15 గ్రామాల సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు, అంటే ఇంకా ఎన్ని గ్రామాలు ఉన్నాయి? కొంతమంది ఏమో ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల ఉపాధి ఉంటుంది, పిల్లలు కొంచెం మేలు జరుగుతుంది, కొంతమంది ఏమో సర్వనాశనం అయిపోతాయి ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మేము ముందు, నా పేరు భాస్కర్ రావు అండి. మేము ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు మేము మా ప్రజల ఇబ్బంది, మా వెదల ఇబ్బంది పడతారని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. ఇది లాసు, ఇది మంచిది కాదు అని మాకు ప్రపోజల్లో చెప్పినప్పుడు మేము ఏమన్నా అంటే అండి, ఇది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దామని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామని ఎమ్మెల్యే గారు అన్నారండి, పొలాలు అమ్మేప్పుడు మాకు చెప్పలేదు, కొనియప్పుడు చెప్పలేదు, ఇది నాకు సంబంధం లేదు, ఇది నష్టం అయితే ఇది నాకు కొడుకున్నా సరే అర్జెంట్గా అరెస్ట్ చేసేస్తానని చెప్పిన ఎమ్మెల్యే గారండి, మా స్థానిక ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే గారే మా మాట అన్నప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని చూసి వాళ్ళకి ఓట్లు వేసామండి తెలుగుదేశానికి. మేము కాదంటలేదు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కనుక అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి మేము నిలదీయాలనుకుని, మేము చెప్పి మా గోడు నిలబించుకోవాలనుకుని అదే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చామండి. సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు చెప్పడం జరిగిందా? వాళ్ళు ఏమో స్పందించారు? అయ్యా మేము చిన్నకారుల రైతు అని సీఎం దృష్టికి వెళ్ళి అంత టోలం కాదండి. మాకు ఎమ్మెల్యే గారు ఎక్కువ, ఎంపీ గారు ఎక్కువ. ఎంపీ గారికి చెప్పామండి, ఎమ్మెల్యే గారికి చెప్పామండి. ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అన్నారండి, మాకు ఆ అమ్మేప్పుడు మీ పొలాలు అమ్ముతున్నట్టు చెప్పలేదు, కొనియప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు ఫ్యాక్టరీ పెడతాను కొంటున్నానని చెప్పలేదు, మీకు ఏం జరిగినా మాకు సంబంధం లేదని చెప్తున్నారండి. ఇది ఒకవేళ మీకు లాస్ అయితే కనుక నా కొడుకునైనా దీంట్లో ఉంటే నా కొడుకునైనా అరెస్ట్ చేస్తాను అని ఎమ్మెల్యే గారు చెప్పారండి. అలా అని చెప్పి ఎవరు ఏ స్థానిక రాజకీయ నాయకులు వింటలేదండి. వినబోయేవాడికి ఇప్పుడు ఈ 2 నెలల నుంచి కొంచెం నెల 15 రోజుల నుంచి మా ఊరి నిండా పోలీసులేనండి. పోలీసులని మళ్ళీ ఒకసారి వెళ్ళామండి, పోలీసులు మా పెద్దలను పంపించాం, పోలీసులు ఇలా నిర్ధారించేస్తున్నారు, ఏంటి మేము ఎలా బతకాలి, ఏంటి ఇంట్లో బయటకు వస్తలేదంటే ఆయన మీరందరూ ఫ్యాక్టరీ కావాలంటే పోలీసులు వెళ్ళిపోతారండి, మీరు ఫ్యాక్టరీ కావాలని వస్తేనే పోలీసులు వెళ్తారు, మీరు కావాలని రాకపోతే పోలీసులు అలాగే ఉంటారు, మీకు ఇంకా మీ చేతనే చేసుకోండి అన్నట్టుగా చెప్పారండి. రైట్. అయితే గత కొన్ని రోజులు జరుగుతున్న ఉద్రిక్తతకు ప్రభుత్వం బాధ్యత వహించాలి, పోలీసులు కూడా దౌర్జన్యం చేస్తున్నారు, అంటే మా మీదే కాదు మహిళలు పిల్లల మీద చూడకుండా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. కొంతమంది మహిళలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నించడం మేము చెప్పండి, అంటే ప్రధాన మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, అది కట్టడం మీకు ఉపయోగం ఉందా, అంటే కాలుష్యం వల్ల మీకు దెబ్బతిందని చెప్తున్నారు, అంటే అధికారుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏమన్నారు? అధికారులు అందరినీ కలిసామండి, వాళ్ళు ఏ రకంగానూ మాకు మద్దతు ఇవ్వలేదు, మేము దానివల్ల నష్టం కలుగుతుందని చెప్పేసి మాకు వద్దని మేము అడుగుతున్నామండి. పిల్లలకేంటి, పిల్లల ఆరోగ్యాలేంటి, ఎదురు పుట్టబోయే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుడతారు అనేసి మన నాగార్జున యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్స్ కూడా
తెలియజేశారండి. దాని విధంగానే మేము మాకు ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదండి, ఫ్యాక్టరీలు కట్టుకోండి, దూరంగా కట్టుకోండి, అది సముద్ర తీరానికి దగ్గరగా కట్టుకోండి, జనవాసాలకు దూరంగా ఉంచండి అని చెప్పేసి మేము అడుగుతున్నామండి. దాన్ని మేము చాలా శాంతియుతంగా మాట్లాడుతున్నాం, శాంతియుతంగానే అంటున్నారు. మా పిల్లలందరూ శాంతియుతంగానే అడుగుతున్నారు. అయితే వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టి వాళ్ళని బైండోవర్ కేసులని ఇంకో అదే అటెంప్ట్ మర్డర్లని అవన్నీ పెట్టి బయటికి ఇంటికి రానివ్వకుండా పిల్లలు వచ్చి అప్పుడే 30 రోజుల పైన దాటిపోయిందండి, 35 రోజుల వరకు అయిపోయింది. అటువంటి పిల్లల్ని చూసుకునే మేము చాలా కాలం అయిపోయింది. భార్య భర్తలకి దూరం. చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడుకి చెప్పేది ఏముందంటే అండి, ఆయనకు ఓట్లు వేసి ఆయన గెలిపించి మేము తప్పు చేస్తామన్నది ఒకటే మేము ఆయనకు చెప్తున్నామండి. పవన్ గారికి చెప్పేది ఏంటంటే ఆయన మా మీద దృష్టి పెట్టి ఆయన తల్లిదండ్రులుగా మమ్మల్ని అందరినీ సోదరులుగా భావించి మమ్మల్ని